జరిగించాలని, మరి అంతేకాదు కానీ తన కృపను మన ఏడల విస్తరింప చేయాలని దేవుడి దినాన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మరి శ్రద్ధతో మనం అందరం కూడా మరి వాక్యాన్ని మరి వినవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని కృప ఆకాశం కంటే ఉన్నతమైనది, ఎత్తైనది. కాబట్టి దేవుడు మనం చదువుకున్నవి వాక్య భాగం చూసినట్లయితే, దేవుడు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరు దేవుని బలం కలిగిన వారు అంటే, మనం చూస్తున్నాము బైబిల్లో చాలామంది భక్తులు, ప్రవక్తలు, చాలామంది మరి యాజకులు, వీళ్ళంతా కూడా దేవుని బలం కలిగి గొప్ప కార్యములు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో మనము దేవుని ఎరిగి ఉన్నామా? దేవుని ఎరిగి ఉన్నామంటే దేవుని సన్నిధికి సమయానికి రాగలగాలి. దేవుని మనం కలిగి ఉన్నామంటే మరి మన కుటుంబాల్లో దేవుని కలిగి ఉండాలి. మనం సమయాన్ని పాటించాలి, దేవుని సన్నిధిలో సమయానికి రావాలి. మరి దేవుని మాటలు విని ఆయన చిత్త ప్రకారం మనము నడుచుకోవాలి. కాబట్టి మరి దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప కార్యాలు చేయాలి అంటే దేవుని బలమును మనము ఎరిగి ఉండాలి. దేవుని బలం ఎరిగిన వారు ఎవరంటే, మొదటి సాముయేలు గ్రంథము 17వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ దావీదు చిన్నవాడుగా బాలుడుగా ఉన్నాడు. దావీదు అయినప్పటికీ మరి ఫిలిష్తీయులు బాధ పెట్టి ఉన్నప్పుడు దేవుని ప్రజలను మరి అక్కడ ఎవరు కూడా ఫిలిష్తీయుని ఎదుర్కోవడానికి ఎవరు సాహసం చేయట్లేదు. అప్పుడు రాజుగా ఉన్న సౌలు కూడా మరి ఫిలిష్తీయుల జోలికి వెళ్ళడానికి, అది మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కూడా బలం సరిపోవట్లేదు సౌలుకి. అయితే దావీదు ఏం చేశాడు అంటే, గొలియాతు అనే వ్యక్తి, ఫిలిష్తీయుడైన గొలియాతు అనే వ్యక్తి చాలా బలం కలిగిన వ్యక్తి, చాలా హైట్ ఉన్న వ్యక్తి. మరి అంతటి బలమైన వ్యక్తిని చంపాలి అంటే, అతన్ని ఎదుర్కోవాలి అంటే దేవుని బలము మనకు కావాలి. దైవజనులకైనా దేవుని బిడ్డలకైనా దేవుని బలము కావాలి. మనకి ఎదురు వచ్చే సాధారణ మనం ఎదుర్కోవాలంటే, మనకున్న సమస్యలను మనం జయించాలి అంటే దేవుని బలాన్ని మనము కలిగి ఉండాలి. అయితే దావీదు చిన్నవాడిగా ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ఫిలిష్తీయుడైన గొలియాతుని ఎదుర్కోవడానికి ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన దగ్గర ఏమన్నా మరి యుద్ధ సామాగ్రి ఉన్నాయా? యుద్ధానికి సంబంధించి ఏమన్నా మరి చేతిలో పట్టుకొని పోయాడా? కనీసం చిన్న కత్తైనా ఉందా ఆయన చేతిలో? కర్రైనా ఉందా? ఏది లేదు. ఏటిలో ఉన్నది రాళ్ళు, 5 రాళ్ళు ఏరుకొని వడిసెలు ఒక్కటి ఆయన చేతిలో ఎప్పుడు ఉండేది. కాబట్టి 5 నున్నది రాళ్ళు ఏరుకొని ఆ ఫిలిష్తీయుడైన గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు కానీ మరి దావీదుకి దేవుని బలము ఆయనకి తోడుగా ఉంది. దేవుని హస్తము దావీదుకి బలముగా ఉంది. కాబట్టి గొలియాతుని ఒక్క ఒడిసెల దెబ్బతోటే గొలియాతుని చంపేశాడు కదా. మరి అంతటి బలాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. మరి మనము కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, దేవుని వాక్యాన్ని వింటున్న మనము, అది దేవుని శక్తిని పొందుకునే వారంగా, దేవుని ఆత్మను పొందుకునే వారంగా మనం ఉన్నామా? ఇది మనల్ని మనము పరీక్షించుకోవాలి. మరి దావీదు చేసినట్లుగా, దేవుడు దావీదుకి తోడుగా ఉన్నట్లుగా మనం ప్రతి సమస్యలోనూ, ప్రతి ఇబ్బందుల్లోనూ, ప్రతి కష్టాల్లోనూ కూడా దేవుని హస్తము మనకి తోడుగా ఉంటుంది. ఎందుకంటే దేవుని బలాన్ని, శక్తిని మనము పొందుకోగలగాలి అంటే దేవుని మాటలను మనము వినాలి, వాటిని అనుసరించి నడుచుకోవాలి. అయితే దావీదు ఈ విధంగా చేసినాడు. మరి దావీదు దేవుని బలము కలిగి మరి గొప్ప కార్యాలు చేయగలిగాడు. అంతేకాదు, మరి ఒకసారి సింహాన్ని కూడా చంపే మరి ఆ శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. అదే రీతిగా మరి ఇంకొక వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే, న్యాయాధిపతుల 14వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అక్కడ సంసోన్ అనే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. సంసోన్ కూడా బలాఢ్యుడు, న్యాయాధిపతి. ఆయన కూడా దేవుని మరి జ్ఞానమందు, దేవుని భయమందు, మరి దేవుడు ఇచ్చిన ఆయుష్ను బట్టి తను దేవుని కొరకు
మరి సంసోన్ని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులు దేవుడిని అడిగి మరి అతన్ని పెంచారు. దేవుని భయభక్తుల్లో పెంచారు. దేవుడి వరకు ప్రతిష్ఠించుకున్నారు. కాబట్టి దేవుని బలము, దేవుని కృప సంసోనుకు తోడుగా ఉన్నాయి. కాబట్టి ఆ 5వ వచనంలో మనం చూసినట్లయితే సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిన్నాతనకు పోయి కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చిందట. యెహోవా ఆత్మ అతని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినని ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు ఆ సింహాన్ని చీల్చివేశాడు. తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. చాలు. ఏం జరిగింది ఇక్కడ? సంసోను కొదమ సింహం అంట, గర్జించే కొదమ సింహం, పెద్ద సింహం అతనికి ఎదురుగా వచ్చినప్పుడు వాళ్ళు ఆ మార్గం పోతా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అయితే దాన్ని చూడలేదు, కానీ సంసోను చూశాడు. ఒకవేళ దాన్ని చూడకపోతే ఆ సింహం ఏం చేసేది? వాళ్ళని మీద పడి చీల్చి చంపేసింది. కానీ సంసోను చూశాడు దాన్ని. సంసోనుకి దేవుడు దాన్ని చూసేటట్లుగా చేశాడు. దాన్ని చూసి సంసోను ఏం చేశాడు? మేక పిల్లలు చీల్చినట్లుగా దాన్ని చీల్చివేశాడు. ఎలా చీల్చివేశాడు? ఆయన దగ్గర ఏముంది? ఏమీ లేదు. దేవుని కృప, దేవుని బలం, దేవుడు అతన్ని ప్రేరేపించాడు. దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించింది. కాబట్టి ఆ సింహాన్ని చీల్చివేయడానికి దేవుడు తోడుగా అతని కృపను ఇచ్చాడన్న. మనము కూడా దేవుని కార్యాలను మనం చేయగలగాలి అంటే, దేవుడు మన పట్ల బలమైన కార్యాలు చేయించగలగాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనం కొన్ని క్రియలను అనుసరించాలి. ఆ క్రియల్లో మొదటిగా చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాము. దేవుని కృపను పొందుకోవాలంటే మనం చేసే ఒక 2-3 క్రియల గురించి మనము చెప్పుకున్నాము. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని వేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడైనాడు. చాలా. ఏం కావాలంటే మనకి దేవుడు తన కృపను మన మీద విస్తరింప చేయాలి అంటే దేవుని కృపను మనము పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయ వారందరి ఎడల దేవుడు కృప చూపుతా ఉన్నాడు. అటువంటి కృపను మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? తెస్సలోనికీయుల పత్రికలో 5వ అధ్యాయంలో చూస్తే మనము ఎడతెగక ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఎడతెగక ప్రార్థన చేయడానికి మాకు ఎట్లా కుదురుతుంది? మేము పనికి వెళ్ళాలి కదా, మా కుటుంబాలను పోషించుకోవాలంటే మేము పనికి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, మా పిల్లల కొరకు, కుటుంబ పోషణ కొరకు, మరి దినమంతా మేము పని చేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. మేము ఎడతెగక ప్రార్థన చేయాలంటే మాకు ఎట్లా కుదురుతుంది అనుకుంటానేమో. కానీ ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటంటే మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, మనం కూర్చున్నా, నిలబడినా, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ పనిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాని ఒక సమయాన్ని పెట్టుకొని నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ సమయం లేకపోతే నువ్వు చేసే ప్రతి పనిని బట్టి కూడా ఆ పనిలో కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు పని చేసుకుంటూ ఉండొచ్చు. అది ఎడతెగక ప్రార్థన చేయడం. కాబట్టి మరి లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే విసుగక నిత్యము ప్రార్థన చేయుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయాలంటే మనం చేస్తామా? చేయట్లేదు. వస్తున్నాం కదా, ఆదివారం చర్చికి వస్తున్నాం, ఆదివారం చర్చిలో ప్రార్థన చేసుకుంటున్నాం, ఉదయాన్నే లేచినప్పుడు చేసుకుంటున్నాం, సాయంత్రం పడుకున్నప్పుడు చేసుకుంటున్నాం. ఇదే ప్రార్థన. అంతేగాని ఊరికే ప్రార్థన చేయాలి ఏంటిది అని విసుకుంటా ఉంటారు కొంతమంది. ప్రార్థనకు రావాలా, ఆదివారం వచ్చిందంటే అయ్యగారు వస్తుందని, చర్చికి రాలేదు ఏంటని అడుగుతారు కదా. అమ్మగారు వస్తుంది, చర్చికి రాలేదు ఏంటని అడుగుతుంది. ఇట్లా అడుగుతుంటే కూడా అడుగుతారేమో అని కూడా కొంతమంది
తప్పించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి కాసేపు కూర్చుంటే ఏం పోతుందండి? దేవుడు ఇచ్చే ధన్యతను మనం పొందుకోవాలి, కానీ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి అది దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం ఉపయోగించుకోవాలి. విసుగక నిత్యం ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు, కానీ మనం విసుగక నిత్యం చేయట్లేదు. మనం చేసేదాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడే విధంగా ఆయనకి ఇష్టంగా ఆయనకి మనం అంగీకారంగా ఉండి ఆయన మనం చేసే ప్రార్థన ఆయన వినేటట్టుగా ఉంటే చాలు మన ప్రార్థన. కాబట్టి దేవుడి పిల్లారా, మరి ప్రార్థన చేస్తేనంట ఆయన కృప మన ఎడల విస్తరింపజేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమి ఆకాశం అంటే ఉన్నతమైన కృపనంట దేవుడు మనకి అధికంగా ఇస్తానంటున్నాడు. ఎలా ఇస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. మొదటిగా మనం ఏం చెప్పుకున్నాం? ఆయన ప్రార్థన చేయని వారందరి మీదంతా దేవుని కృప విస్తరింపజేస్తాడు. రెండవది ఏంటంటే ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుందంట. ఎంత అధికంగా అంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందో అంత ఉన్నతమైన అంత అధికమైన కృపను మన దేవుడు మన ఎడల చూపుతాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా? దేవుని భయం కలిగి ఉంటున్నామా? భయము భక్తి, భయంతో కూడిన భక్తిని మనము కలిగి ఉండాలి. దేవుని భయం మనం కలిగి ఉన్నట్లయితే దేవుని కృప మనకి తోడుగా ఉంటుంది. దేవుడు మనల్ని కూడా హెచ్చించే స్థితిలోనే ఉంచుతాడు. కానీ మరి మనం ఏ విషయంలోనూ కూడా మన దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన ప్రార్థన ఆ విధంగా ఉండాలి. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. నిత్యం ప్రార్థన చేసే వారిగా మనము ఉండాలి. అలా ఉంటేనే దేవుని కృపను మనము పొందుకోగలుగుతాం. మూడవదిగా చూసినట్లయితే 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. దేవునికి ఇచ్చినప్పుడు మన ఎడల కృప విస్తరింప చేయగలదు. దేవునికి మనము ఇచ్చే విషయాన్ని బట్టి కూడా దేవుడు మనకి కృపనిస్తాడంట. మనం దేవుడికి ఎంత ఇస్తున్నాం? రోజు కూలిపోయి మనం సంపాదించే దాంట్లో మనకి 10 రూపాయలు మనం సంపాదించుకుంటే దేవుడు అంతా అడగలేదు కదా. 1 రూపాయి 10వ వంతు అంటే 10 రూపాయలు 1 రూపాయి, 100 రూపాయలు 10 రూపాయలు, అట్లా 10వ వంతు ఇచ్చి దేవుడు మహిమపరచమంటున్నాడు. ఆయనకు 10వ వంతు మాత్రమే ఇచ్చి నన్ను శోధించండి, నేను ఇవ్వకపోతే మీరు నన్ను అడగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం సంపాదించుకున్నది అంతా కూడా మన దగ్గరే ఉంచుకోవడం. దేవుడికి ఇవ్వడానికి మాత్రం అస్సలు మనసు రాదు. వేస్తే 10 రూపాయలు 20 రూపాయలు, అంతకి ఎక్కువ అయితే 100 రూపాయలు, అంతకు మించి మనము కానుక వేయడానికి మన చేతులు రావు, మన గుర్తుని విప్పలేము. మరి దేవుడు తన కృపను మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలా? ఆయన ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలంట? సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న దానికి బట్టి ఇయ్యవాలి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించను. ఉత్సాహంగా ఇస్తున్నామా? బలవంతంగా ఇస్తున్నామా? సనుక్కుంటూ ఇస్తున్నామా? బలవంతంగా ఇస్తున్నామా? సనుక్కుంటూ ఇస్తున్నామా? ఉత్సాహంగా ఇవ్వాలి. మనం ఇచ్చే కొద్దిగా అది మన దగ్గర ఇంతే ఉంది ప్రభు అని పేదవాళ్ళు వాళ్ళు ఏం చేసింది? ఆమెకున్న 2 కాసులు మాత్రమే, తన జీవనం అంతా అదే అయినప్పటికీ అదంతా కూడా కానుకలో వేసేసింది. మరి మనము మనకు కొంత ఉంచుకుంటాం, దేవుడికి కొంత ఇస్తాం. మనం దేవుడికి ఎంత ఇస్తే అంతకంటే రెట్టింపు దేవుడు మనకి ఇస్తాడు. యోగు భక్తుడు ఉన్నాడు. యోగు ఏం చేశాడు? తన కుటుంబం అంతా కోల్పోయాడు, తనకున్న ఆస్తి అంతా కోల్పోయాడు. అయినా కానీ దేవుడిని దూషించాడా? దూషించలేదు. కనీసం దేవుడు నాకు ఇలా చేశాడేంటి అని కూడా అనలేదు. నోటి మాటతో కూడా తను పాపం చేయలేదు యోగు. కానీ దేవుని సాక్షిగా, గొప్ప విశ్వాసంగా, గొప్ప సాక్షిగా, దేవుని చేత సాక్ష్యం పొందిన వాడుగా యోగు ఉన్నాడు.
దేవునికి ఆ యోగుకి ఇంకా రెండంతల ఆశీర్వాదాన్ని యోగు పొందుకోగలిగాడు. ఎందుకు? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో ఆయన ధారాళంగా ఇచ్చాడు. ఆయన ప్రతి విషయంలో ప్రార్థన చేసేవాడు. తన కుమారుల విషయంలో ప్రార్థన చేసేవాడు, కుటుంబం విషయంలో ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో కూడా యోగు ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు అతనికి రెండంతల ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగాడు. మరి మనం ఏం చేయాలి? దేవుని కృపను మనం పొందుకోవాలంటే దేవుని మనము ఎరిగి ఉండాలి. దేవుని ఎరిగిన మనము ఏం చేస్తాం? బలమైన గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేయించుకుంటాడు. ఆ గొప్ప కార్యాలు చేయాలంటే మనకి ఏం కావాలి? దేవుని కృపను కావాలి. దేవుని కృపను మనం పొందుకోగలగాలి. దేవుని కృపను మనం పొందుకోవాలంటే ఫస్ట్ ఏంటి? ప్రార్థన చేయాలి. రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మూడవది దేవునికి ధారాళంగా ఉత్సాహంగా ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనం దేవునికి అర్పిస్తున్నాం. దేవుని సన్నిధిలో మనం ఎంత భయభక్తి కలిగి ఉంటున్నాం. మరి దేవుని కార్యాలు మన ద్వారా చేసుకోవాలంటే మనం ఎంత విశ్వాసంతో జీవిస్తున్నామో మనం ఈ దినాన్ని గ్రహించుకొని మన జీవితాన్ని సరి చేసుకొని దేవుడు అటు బలమైన కృపను మనకి ఇవ్వాలని, అటు కృప మనందరికీ దయచేసి దీవించాలని ప్రభువు పేరిట మీకు అందరికీ మనం చేస్తూ ఇచ్చిన